హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ రఘురామకృష్ణరాజు గారి కేసు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉచ్చు బిగిస్తుంది అని చెప్పుకోవాలి. అంటే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయించి పోలీసులతో టార్చర్ చూపించేశారు అని చెప్పేసి ఇప్పుడు కేసు నమోదైంది. అయితే ఇప్పుడు ఆ సిఐడి అధికారులు ఎవరైతే టార్చర్ చేశారో వాళ్ళంతా కూడా వాంగ్మూలాలు ఇచ్చారు. జగన్కి చిక్కుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి వాళ్ళు ఎటువంటి వాంగ్మూలాలు ఇచ్చారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇరుక్కున్నారు అనుకోవచ్చా? అసలు ఓవరాల్గా చూసుకుంటే సార్, పోలీసుల కస్టడీలో ఈ విధంగా టార్చర్ చేయడం అనేది, లేకుంటే లాకప్ డెత్, లేకుంటే కస్టడీ డెత్ ఉంటాయి కదా, ఇటువంటివన్నీ మన దేశంలో ఏ విధంగా ఉన్నాయి సార్? వీటి ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే నాకు కూడా పర్సనల్గా నేను పౌర హక్కుల సంఘంలో 5 years పనిచేశాను. మేము ఎక్కువ చేసింది కూడా లాకప్ డెత్లు, పోలీస్ వైలెన్స్, వీటి మీద ఎక్కువగా పనిచేసాము. నేను పర్సనల్గా చాలా కేసుల్ని చూశాను. కార్వేట్ నగరం లాకప్ డెత్, మదనపల్లి లాకప్ డెత్, ఇలాగ మేము పనిచేసాము అప్పుడు. సో అందువల్ల నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ టైంలో నేను వరల్డ్ వైడ్గా కూడా సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇండియాలో ఎలా ఉంది అనేది కూడా మాకు కొంత అండర్స్టాండింగ్ ఉందన్నమాట. సో ఇప్పుడు రఘురామరాజు ఒక తేనె తుట్టిని కదిపాడని చెప్పచ్చు. ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో జగన్ చేసిన కొంత అరాచకాలు కావచ్చు, పిచ్చి పనులు కావచ్చు, దాంట్లో రఘురామరాజు కేసు ఒకటి. రఘురామరాజు ఆయనకు తలనొప్పిగా మారాడు, అందులో ఇదేం లేదు, సందేహం ఏం లేదు. కానీ ఆయన్ని డీల్ చేయడం పొలిటికల్గా డీల్ చేయాలి. రఘురామరాజు ఏమీ ఎవరి మీద దాడులు చేయలేదు, ఆయన ఎవరిని ఫిజికల్గా ఏమీ చేయలేదు. ఆయన ఎంతసేపు అయినా మాట్లాడుతూ ఉన్నాడు, కూర్చొని మాట్లాడడమే ఆయన చేసిన పని. దానికి వీళ్ళు కూడా కూర్చొని మాట్లాడాలి, కౌంటర్ చేయాలి. రాజకీయాల్లో అదే జరగాలి. డిబేట్స్ ఉండాలి, వాద వివాదాలు ఉండాలి. మన అభిప్రాయం మనం చెప్పినట్టే ఎదుటి వాళ్ళు కూడా మన మీద కూడా అభిప్రాయం చెప్పే హక్కు ఉంటుంది. సో జగన్ని విమర్శించకూడదు అనేది ఏం లేదు కదా. రఘురామరాజు చేసింది ఏంది, జగన్ విమర్శిస్తూ ఉన్నాడు. జగన్ చేయాల్సింది కూడా తన మనుషుల ద్వారా తను కానీ రఘురామరాజు మీద కౌంటర్ చేయాలి, విమర్శించాలి. అంతేగాని ఆయన మీద ఒక పనికిమాలిన బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహం నేరం, సెడిషన్ అంటారు, సెడిషన్ కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేయడం ఖచ్చితంగా డేంజరస్. అది పిచ్చి పని, అరాచకం కూడా. అది చేశాడు. అదే కాకుండా సిఐడి వాళ్ళ ద్వారా అతను తీసుకెళ్ళి అతన్ని కొట్టారు అనేది ఈయన ఆరోపిస్తున్నాడు. వాళ్ళు కొట్టలేదంటున్నారు. కానీ నేనైతే రఘురామరాజు వెర్షన్ నమ్ముతున్నాను. ఎందుకంటే పోలీసులు జనరల్గానే ప్రత్యర్థులనే కాదు, మామూలుగా కూడా ఇప్పటికి కూడా ఇన్వెస్టిగేషన్ అంటేనే అనుమానితులు తీసుకెళ్ళి కొట్టడం అనేది రెగ్యులర్గా జరుగుతుంది. దానికి నేను పోలీసులను వ్యక్తిగతంగా నిందించను. సిస్టమ్ అలా ఉంది. నేను పలమనేరు జైల్లో 3.5 months ఉన్నా, తర్వాత చిత్తూరు జైల్లో ఉన్నాను. పలమనేరు జైల్లో ఉన్నప్పుడు నా పక్కనే జైలుకి ఆనుకొని దగ్గరలోనే క్రైమ్ స్టేషన్ ఉండేది, క్రైమ్ పోలీస్. రాత్రులంతా భయంకరమైన అరుపులు వినబడుతుండేవి మా సెల్లుకి. వాళ్ళు ఒక 4 రోజుల తర్వాత వచ్చేవాళ్ళు, ఒక 4-5 మంది ఇట్లా దొంగతనం కేసులు. ఇట్లా వాళ్ళని చూస్తే మొత్తం ఈ చేతులకి అంత గుండు సూదులు గోర్లల్లో గుచ్చడం, ఇవన్నీ వాళ్ళు చూపించేవాళ్ళు. సార్ ఏం జరిగింది, మీరైనా అరుస్తూ ఉండింది అంటే అవును సార్ అని చెప్పి ఇవన్నీ చూపించేవాళ్ళు. అంత ఘోరంగా వాళ్ళు టార్చర్ చేయడం అనేది ఉంటుంది. కాబట్టి రఘురామకృష్ణరాజుని టార్చర్ చేసి ఉండరని అనుకునేదానికి లేదు. చేశారులే తెలియదు, కానీ పాజిబిలిటీ గురించి చెప్తున్నా. పాజిబిలిటీలో చేసి ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి రఘురామరాజు పోయి గుంటూరులో కేసు పెట్టాడు. ఆ కేసులో అప్పటి సిఐడి అధికారులు ఇరుక్కునే పరిస్థితి కనిపిస్తుంది. ఇది మరి సిఐడి అధికారుల వరకే ఉంటుందా, జగన్ వరకు వెళ్తుందా అనేది కూడా చూడాలి. సో ఇప్పుడు కొత్తగా నిన్న వచ్చిన ఒక వార్త ఏంటంటే, సిఐడి సిబ్బంది, అప్పట్లో ఉన్న సిఐడి సిబ్బంది వాంగ్మూలాలు ఇచ్చారని చెప్తున్నారు. గుంటూరు పోలీసులకి వాంగ్మూలాలు ఇచ్చారు. ఆ వాంగ్మూలాల్లో కొన్ని సంచలనమైన విషయాలు తెలిసాయి. అదేంటంటే, ఈయన్ని తీసుకెళ్ళి సిఐడి ఆఫీసులో కొట్టారని, కొట్టి వీడియో రికార్డ్ చేస్తూ వీడియో లైవ్లో చూపించారని, అవతల సునీల్ కుమారు ఇలా కాదురా కొట్టాల్సింది, మీకు కొట్టడం చేత కావట్లేదు అని చెప్పి తాను ఒక 4 ముసుగులు వేసుకొని, ఒక 4 తీసుకొని తాను వచ్చాడని, ఆ ముసుగులు వాళ్ళు భయంకరంగా కొట్టారని ఈ సిబ్బంది వాంగ్మూలాలు ఇచ్చినట్టుగా వార్త వస్తుంది. ఈ వార్త ఎంత విశ్వసనీయమా నిజమా తెలియదు, కానీ ఈ వార్త అయితే బయటకు వచ్చింది. ఇది ఒక యాంగిల్. దీంట్లో విజయపాల్ ఎవరంటే, ఈయన కేసులో ఐఓ, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఆయనకి ఆల్రెడీ హైకోర్టు ముందస్తు బెయిల్ కూడా రద్దు చేసింది. కాబట్టి విజయపాల్ ఫస్ట్ ఇరుక్కోబోయేది విజయపాల్.
నెక్స్ట్ సునీల్ కుమార్ సిఐడి చీఫ్ అప్పుడు. సో ఈ విజయ్ పాల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కాబట్టి ఈయన ఆధ్వర్యంలో కొట్టారు. ఆయన కూడా సునీల్ కుమార్ పర్సనల్గా ఒక నలుగురిని తీసుకొచ్చి ముసుగులేసి ఈయన కొట్టారు. మామూలుగా పోలీసులు ఎలా కొడతారంటే బయటికి దెబ్బలు కనపడవు, బయటికి బ్లడ్ రాదు, కదుములుగా అయిపోతాయి. ఒక్కోసారి బాడీ మీద మేము చూసేవాళ్ళం అప్పుడు పోలీసులు, షర్ట్ ఇప్పితే మొత్తం నల్లగా కదుములు అయిపోయి ఉంటుంది. మనకి చూడడానికే భయం వేస్తూ ఉంటుంది, ఇంతంతలావు కదుములు అయిపోయింది. అట్లా కొడతారన్నమాట. అలా ఈయన్ని కూడా అరికాళ్ళ మీద వాటి మీద కొట్టినట్టుగా చెబుతున్నారు. సో వీళ్ళు ఇప్పుడు ఒప్పుకున్నారు. అట్లాగే అప్పట్లో గాయాలు ఏమీ లేవని సర్టిఫై చేసిన ప్రభావతి గుంటూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్ అంటారు, ఆ జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి సర్టిఫికేట్ ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు కూడా డాక్టర్లు కూడా ప్లేట్ ఫిరాయించి మమ్మల్ని భయపెట్టి అలాంటి సర్టిఫికేట్లు తీసుకున్నారు. ఆయన మీద ఒంటి మీద గాయాలు ఉన్నమాట వాస్తవమని వాళ్ళు కూడా వాంగ్మూలం ఇచ్చారని చెప్తున్నారు. ఇది కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఈ అప్పట్లో ఉన్న సిఐడి అధికారులంతా కూడా ఇరుక్కునే అవకాశం ఉంది. ఇది గుణపాఠంగా తీసుకొని ఇప్పుడున్న సిఐడి ఇప్పుడు కూడా వీళ్ళు మళ్ళీ కేసులు పెడుతున్నారు కదా జగన్ టీం మీద. సిఐడి వాళ్ళతోనే పెట్టిస్తారు వీళ్ళు, ఎందుకంటే స్టేట్లో అత్యున్నత ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అంటే సిఐడిని. సో ఇప్పుడు వాళ్ళు కూడా సిఐడి మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది మానుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశానికి అనుకూలంగా ఇప్పుడు పోలీసులు వ్యవహరిస్తే మళ్ళీ వైసీపీ వచ్చి ఇదే చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో వైసీపీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు కాబట్టి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం మనం జత్వానీ కేసులో కూడా చూసాం. దాదాపు 5 మంది పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంది. ఆల్రెడీ 2 అరెస్ట్ అయ్యారు, ఇంకో 3 కూడా అరెస్ట్ చేయబోతున్నారు. అట్లాగే ఇంకొంతమందిని కూడా ఐపీఎస్ ఆఫీసర్ల స్థాయిలో కూడా అరెస్టులు జరిగే కార్యక్రమం కనిపిస్తుంది. ఈ రఘురామకృష్ణరాజు విషయంలో కూడా ఖచ్చితంగా సిఐడి అధికారులు సునీల్ కుమార్ కావచ్చు, తర్వాత విజయ్ పాల్ కావచ్చు, మిగతా వాళ్ళు కొట్టిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ అరెస్ట్ అయ్యే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రొసీజర్ అది మామూలుగా ఫస్ట్ వాంగ్మూలాలు తీసుకుంటారు, వేరే రకమైన సాక్ష్యాలు దీంట్లో లేవు. ఎందుకంటే కొట్టినప్పుడు చూసిన వాళ్ళు ఎవరు చెప్పరు కదా, కాబట్టి వాంగ్మూలాలు ఇది పెద్ద స్థాయిలో జరిగింది కాబట్టి ఇది జరుగుతుంది. మామూలుగా రోజువారీ అనేక మందిని పోలీసులు కొడుతుంటారు, వాళ్ళ విషయంలో ఏం జరగదు. మనం కాళహస్తిలో ఆ మధ్య చూసాం, సిఐ అందరూ ఉన్నప్పుడే పోయి జనసేన నాయకుడి షర్ట్ పట్టుకునింది, ఆమె ఒక హోటల్లో ఆ లేడీని ఎలా కొట్టిందో కూడా ఆమె గాయాలంతా కూడా చూపించింది. ఇక్కడ మనకి ఎల్బీ నగర్లో ఒక ట్రైబల్ ఉమెన్ విజయలక్ష్మి ఏదో ఆమె పేరు లక్ష్మి, ఆమెని అతి దారుణంగా కొట్టారు వాళ్ళు. ఆమె తన బిడ్డ పెళ్ళికి డబ్బులు తీసుకురావడానికి అన్న దగ్గరికి వెళ్ళుంటే ఆమె లేట్ అయితే ఆమెని భయంకరంగా వాళ్ళు తీసుకెళ్ళి కొట్టారు. సో ఇలాగ అనేక ఉన్నాయి. వీటి మీద ఏ రకమైన చర్యలు ఉండవు. తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్టుగా డ్రామాలు ఆడతారు, తర్వాత సస్పెన్షన్ ఎత్తేస్తారు తప్ప వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు. అయితే ఇప్పుడు నేషనల్ వైడ్గా తీసుకున్నప్పుడు కస్టోడియల్ డెత్స్ అంటారు వీటిని. కస్టోడియల్ డెత్స్ అంటే కస్టడీలో ఉన్న వాళ్ళని చంపడం. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి జ్యుడిషియల్ కస్టోడియల్ డెత్స్, పోలీస్ కస్టోడియల్ డెత్స్. జ్యుడిషియల్ కస్టడీ అంటే జైల్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ గార్డులు కొట్టడం ఇవన్నీ ఉంటాయి. నేను ప్రత్యక్షంగా చూసాను. నేను జైలుకి పోయిన మొదటి రోజు గార్డులు ఇంతంత బెత్తాలు తీసుకొని ఖైదీల్ని గొడ్డుల్ని బాదినట్టు బర్రెల్ని బాదినట్టు బాదుతున్నారు. దానంతా నేను ఆపగలిగాను. ఆపి వాళ్ళని మీ మేజిస్ట్రేట్కి చెప్తాను అది ఇదని బెదిరించడం ద్వారా వాళ్ళు కొంత ఆగారు. ఎందుకంటే వాళ్ళు ఆగడానికి కారణం నేను నక్సలైట్గా ఉన్నాను కాబట్టి ఆగారు. లేకపోతే మేజిస్ట్రేట్కి చెప్తానంటే నన్ను కూడా 2 వీక్ ఉండేవాళ్ళు. సో అలాగా కొట్టడం అనేది కామన్. అది కొట్టినప్పుడు ఒక్కోసారి ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయి చనిపోతారు కూడా. అవును. అలాగా మనకి 2021-22 డేటా ప్రకారం, ఈ డేటా ఇచ్చింది కూడా ఎవరు అంటే ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర ఉన్న డేటా ప్రకారం 2021-22లో జ్యుడిషియల్ కస్టడీలో అంటే జైళ్ళల్లో ఉన్న వాళ్ళని కొట్టి చంపేసింది 2544 మందిని చంపేశారు. పోలీస్ కస్టడీలో 155 మందిని చంపేశారు. ఇది రాష్ట్రాల వైదుగా టాప్ రాష్ట్రాలు చూస్తే ఉత్తరప్రదేశ్లో 501 మంది చనిపోయారు, మధ్యప్రదేశ్లో 201 చనిపోయారు, మహారాష్ట్రలో 192 మంది చనిపోయారు. అంటే ఎక్కువగా ఉత్తరప్రదేశ్ ఉంది. దాని తర్వాత వెస్ట్ బెంగాల్ 257 మంది, వెస్ట్ బెంగాల్ సెకండ్ ప్లేస్లో వెస్ట్ బెంగాల్, థర్డ్ ప్లేస్లో బీహార్ 237, ఫోర్త్ ప్లేస్లో మధ్యప్రదేశ్, ఫిఫ్త్ మహారాష్ట్ర 192, నెక్స్ట్ పంజాబ్ 153,
తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే ఈ పీరియడ్లో ఆంధ్రప్రదేశ్లో 50 మంది చనిపోతే తెలంగాణలో 25 మంది చనిపోయారు. సో దీని లీగల్గా తీసుకున్నప్పుడు వీళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. ఐపీసీలో 302 కానీ 304, 306 వీళ్ళ మీద పోలీస్ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోమంటుంది. అట్లాగే సిఆర్పిసి 176 ప్రకారం జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. అట్లాగే 46 ప్రకారం పోలీసులు ఇటువంటి చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోమని సిఆర్పిసి చెప్తుంది. ఇంకొక చట్టం కూడా ఉంది, ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 పిహెచ్ఆర్ అంటారు. అది కూడా పోలీస్ కస్టడీలో వైలెన్స్ని నిషేధిస్తుంది. అట్లాగే ఎన్హెచ్ఆర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా చెప్తుంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఎవ్రీ ఇయర్ డేటా చెప్పి ఎవ్రీ డీటెయిల్గా వాళ్ళు కూడా కలెక్ట్ చేస్తారు. అయినా కూడా ఇది జరగట్లేదు. ఎందుకు జరగట్లేదంటే ప్రధానంగా అనేక లోపాలు ఇప్పటికీ మన పోలీస్ వ్యవస్థలో ఉన్నాయి. ట్రాన్స్పరెన్సీ లేదు, తగిన సిబ్బంది లేదు, ఇన్వెస్టిగేషన్ మోడర్న్గా చేసే వాళ్ళకి అంత ఆ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ లేదు, ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీ కూడా వాళ్ళకి ఇవ్వలేదు. సో దీనివల్ల వ్యవస్థల్లో మార్పు రాకుండా, పొలిటికల్ సిస్టంలో మార్పు రాకుండా, పోలీస్ వ్యవస్థలో కంప్లీట్గా మార్పు రాకుండా వ్యక్తుల్ని మనం పోలీసు అధికారులను వ్యక్తులుగా నిందించడం అనేది కరెక్ట్ కాదు. వ్యవస్థలో చేంజ్ తీసుకుంటే ఆటోమేటిక్గా వీళ్ళల్లో కూడా మార్పు వస్తుంది. అంతవరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. రఘురామ రాజు ఆయన ఎంపీగా ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, వీళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇది బయటకు వచ్చింది. కానీ లేదంటే జగన్ ప్రభుత్వంలో అనేక లాకప్ డెత్ కేసులు ఉన్నాయి, అనేక పోలీస్ వైలెన్స్ ఉంది.